వ్యూవర్స్, వెల్కమ్ టు గ్రామర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అహ్మదునిషా షేక్. వ్యూవర్స్, మనం లాస్ట్ వీడియోలో ఆర్టికల్స్కి సంబంధించి యాన్ మరియు ది ఆర్టికల్కి సంబంధించి ఆ ఆర్టికల్స్ని ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలన్నది మనం లాస్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసామండి. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి. అయితే ఈ వీడియోలో మనం ఆర్టికల్స్కి సంబంధించి మాక్ టెస్ట్ అంటే సమ్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ బిట్స్కి ఆన్సర్ అనేది మీరే చేయాలన్నమాట. అంతకన్నా ముందు మనం అసలు ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ఫాలోయింగ్ కేసెస్, అసలు ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదు అన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒకసారి. దీని తర్వాత మనం సమ్ ఇంపార్టెంట్ బిట్స్ని మాక్ టెస్ట్ రూపంలో నేను మీకు కండక్ట్ చేస్తానమాట. సో పేపర్ పెన్ రెడీగా పెట్టుకోండి. ఛానల్లో కండక్ట్ చేసే ప్రతి మాక్ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయడానికి తప్పకుండా ఒక పేపర్ అండ్ పెన్ని మీ దగ్గర పెట్టుకుని నేను చెప్తున్న ప్రశ్నలకి మీరు సమాధానం రాయండి. తర్వాత లాస్ట్లో మీరు నాకు చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి అసలు మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయో, ఆన్సర్స్ అనేవి ఎన్ని కరెక్ట్ అయ్యాయో తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. అయితే దానికన్నా ముందు మనం అసలు ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ఫాలోయింగ్ కేసెస్, ఆర్టికల్స్ ఎక్కడ యూజ్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. అయితే ఒకసారి మనం టెస్ట్ కన్నా ముందు అసలు ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదు ఒకసారి తెలుసుకుందామండి. బిఫోర్ గాడ్ ఇన్ యూనివర్సల్ సెన్స్ అంటే ఏంటంటే మనకి గాడ్ క్రియేటెడ్ ది వరల్డ్, గాడ్ క్రియేటెడ్ ది హ్యూమన్ బీయింగ్స్, గాడ్ క్రియేట్ ది యానిమల్స్, గాడ్ క్రియేట్ ది ఎర్త్. ఈ విధంగా ఏంటంటే గాడ్ ఇన్ యూనివర్సల్ సెన్స్, ప్రకృతి కావచ్చు లేదా మనుషులు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే సృష్టి కదా, ఒక గాడ్ యొక్క సృష్టి. అటువంటి సిచ్యువేషన్స్లో ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదండి. అదేవిధంగా బిఫోర్ గేమ్స్, స్పోర్ట్స్, డిసీజెస్కి ముందు, స్పోర్ట్స్కి మరియు డిసీజెస్ వ్యాధుల ముందు మనం ఈ ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు అనమాట. అంటే ఐ ప్లే చెస్ అని మనకి దాని ముందు ఆర్టికల్ ఉంటే దాన్ని మనం యూజ్ చేయకూడదు. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్కి ముందు కానీ వెనక్కి కానీ మనకి బ్లాంక్ ఇచ్చి ఆర్టికల్ ఏంటి అని అడిగితే కనుక మనం అక్కడ నో ఆర్టికల్ అని పెట్టాలన్నమాట. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచెస్కి ముందు కానీ వెనక్కి కానీ ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదండి. అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనకి గోల్డ్ ఈజ్ ప్రీజియస్, స్టార్స్, ఈ విధంగా అన్కౌంటబుల్ మనం కౌంట్ చేయలేని నౌన్స్ కూడా ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. నేమ్స్ ఆఫ్ పీపుల్, కంట్రీస్ అంటే ఏంటంటే చాలామంది ఐ లవ్ ఇండియా, విధంగా కొన్ని నేమ్స్ మరియు కంట్రీస్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐ లవ్ ఇండియా అని ఉంది కదా, ఐ లవ్ ఇండియాకి ముందు కానీ వెనక్కి కానీ మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు అనమాట. అదేవిధంగా ఎవ్రీ, ఎయిదర్, నార్, నైదర్, ఈ విధంగా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు కూడా ఆర్టికల్స్ ఏ కానీ, యాన్ కానీ, ది కానీ యూజ్ చేయకూడదండి. ఇవి బేసిక్ రూల్స్ అండి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అంటే సిచ్యువేషన్లో అస్సలు ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదండి. ఇవి బేసిక్గా మనకు తెలియాలన్నమాట. వీటికి సంబంధించి కూడా మీరు నోట్స్ రాసుకోండి. ఈ సిచ్యువేషన్స్లో అసలు ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయకూడదు. మీకు నేను మాక్ టెస్ట్ని కండక్ట్ చేస్తాను. ఈ మాక్ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయండి, మీకే ఐడియా వస్తుంది అసలు ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదు, ఎక్కడ యూజ్ చేయాలన్నది. మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గాడ్ క్రియేటెడ్ డాష్ ది వరల్డ్. గాడ్ క్రియేటెడ్ డాష్ వరల్డ్. ఈ డాష్లో అసలు ఏమొస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ వస్తుందా? ఆప్షన్ 2 నో ఆర్టికలా, దీనికి ఆర్టికలే లేదా? ఆప్షన్ 3 ది వస్తుందా? ఆప్షన్ 4 యాన్ ఆర్టికల్ వస్తుందా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరే చూడండి. నేను మీకు ఆర్టికల్స్ చెప్పినప్పుడు రూల్స్ చెప్పాను కదా. బిఫోర్ గాడ్ ఇన్ యూనివర్సల్ సెన్స్, దీన్ని బాగా దృష్టిలో పెట్టుకుని మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. గాడ్ క్రియేటెడ్ ది వరల్డ్, ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో అన్నది తప్పకుండా మీరు రాయండి, పేపర్ మీద రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రోహిత్ ఈజ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్. రోహిత్ ఈజ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్. ఆప్షన్ 1 ఏ ఆర్టికల్, ఆప్షన్ 2 యాన్ ఆర్టికల్, ఆప్షన్ 3 ది ఆర్టికల్, ఆప్షన్ 4 ఆఫ్. ఈ డాష్లో అసలు ఏవి కరెక్ట్ ఆన్సర్ వస్తుందో మీరు రాయండి, పేపర్ మీద రాయండి. రోహిత్ ఈజ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్. కరెక్ట్ ఆన్సర్స్ నేను లాస్ట్లో చెప్తానండి, ఏం భయపడకండి, చెక్ చేసుకుందరు. కానీ ఆర్టికల్స్ని ఎప్పుడు సాల్వ్ చేసినా ఆర్టికల్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టినప్పుడు మీరు తప్పకుండా ప్రొనౌన్సియేషన్ చూడాలండి. డాష్ తర్వాత వచ్చిన వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ చూడాలి. అది వౌల్ సౌండ్ వస్తుందా లేకపోతే కాన్సనెంట్ సౌండ్ వస్తుందా ఏంటి అన్నది మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డాష్ హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. డాష్ హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. ఇక్కడ డాష్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 1 యాన్, ఆప్షన్ 2 ఏ, ఆప్షన్ 3 ది, ఆప్షన్ 4 నో ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో రాయండి తప్పకుండా.
డాష్ హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. హిమాలయాస్ అంటే మనకి మౌంటైన్స్ కదా. మౌంటైన్స్ వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలని నేను మీకు చెప్పాను. డాష్ హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. గివ్ మీ డాష్ పెన్. గివ్ మీ డాష్ పెన్. ఇక్కడ మనకి డాష్ పెన్ దగ్గర ఏ ఆర్టికల్ వస్తుంది? ఆప్షన్ 1 యాన్ పెన్, ఆప్షన్ 2 ది పెన్, ఆప్షన్ 3 నో ఆర్టికల్, అసలు ఆర్టికలే యూజ్ చేయకూడదు ఇక్కడ, ఆప్షన్ 4 ఏ పెన్. కరెక్ట్ ఆన్సర్ని రాయండి ఏమొస్తుందో. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. డాష్ ఆంట్ ఈజ్ యాన్ ఇండస్ట్రియస్ క్రియేచర్. డాష్ ఆంట్ ఈజ్ యాన్ ఇండస్ట్రియస్ క్రియేచర్. ఆప్షన్ 1 యాన్, ఆప్షన్ 2 ది, ఆప్షన్ 3 ఆన్, ఆప్షన్ 4 ఏ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడండి దీనికి. డాష్ ఆంట్ ఈజ్ యాన్ ఇండస్ట్రియస్ క్రియేచర్. ఆ వీడియో చూడండి, ఆర్టికల్స్కి సంబంధించిన వీడియో తప్పకుండా చూడండి. ఆ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో అలా ఏ కానీ యాన్ కానీ ది కానీ యూజ్ చేయాలనేది. ఆ వీడియో చూసిన వాళ్ళకే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ చేయగలరు అనమాట వాళ్ళు. తప్పకుండా ఆ వీడియో చూడండి, ఛానల్లో ఉంది, ఛానల్ వీడియోస్లో ఉంది ఆర్టికల్ వీడియో. తప్పకుండా చూడండి ఒకసారి వెళ్ళి, ఎవరైనా చూడకపోతే చూడండి. 5th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటో. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసరికి ఐ టేక్ డాష్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. I take dash breakfast at 8 AM. Option 1 yan, option 2 the, option 3 no article, option 4 a. I take breakfast at 8 AM. ఇక్కడ మనకి ఏ కరెక్ట్ ఆన్సర్ వస్తుందో చూడండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ద రామాయణ ఈజ్ డాష్ ఎపిక్. ద రామాయణ ఈజ్ డాష్ ఎపిక్. ఆప్షన్ 1 యాన్, ఆప్షన్ 2 ఆఫ్, ఆప్షన్ 3 ఏ, ఆప్షన్ 4 ది. ఏమొస్తుందో చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి. కరెక్ట్ ఆర్టికల్ ద రామాయణ ఈజ్ డాష్ ఎపిక్. ఎపిక్ అని పిలుస్తారండి దీన్ని, ఎపిక్ కాదు. చాలామంది ఎపిక్ అంటుంటారు, ఎపిక్ కాదండి ఇది, ఎపిక్ అనమాట. ద రామాయణ ఈజ్ ఏ డాష్ ఎపిక్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. సరోజినీ నాయుడు ఈజ్ డాష్ గ్రేట్ పోయట్. సరోజినీ నాయుడు ఈజ్ డాష్ గ్రేట్ పోయట్. ఆప్షన్ 1 యాన్, ఆప్షన్ 2 నో ఆర్టికల్, ఆప్షన్ 3 ది, ఆప్షన్ 4 ఏ. దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే చూడండి. సరోజినీ నాయుడు ఈజ్ డాష్ గ్రేట్ పోయట్. నెక్స్ట్ 9th క్వశ్చన్. డాష్ థార్ డిసర్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రేట్ ఇండియన్ డిసర్ట్. డాష్ థార్ డిసర్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రేట్ ఇండియన్ డిసర్ట్. దీనికి మనకు కరెక్ట్ ఆర్టికల్ ఏమొస్తుంది? థార్ డిసర్ట్కి ముందు థార్ డిసర్ట్ అంటే థార్ ఎడార్ అండి అది. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 ది ఆర్టికల్, ఆప్షన్ 3 నో ఆర్టికల్, ఆప్షన్ 4 యాన్ ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ అంటే చూడండి దీనికి. డాష్ థార్ డిసర్ట్ ఈజ్ కాల్డ్ గ్రేట్ ఇండియన్ డిసర్ట్. నెక్స్ట్ లాస్ట్ 10th క్వశ్చన్ వచ్చేసరికి నైదర్ రాము నార్ రాజు ఈజ్ డాష్ క్లవర్. నైదర్ రాము నార్ రాజు ఈజ్ డాష్ క్లవర్. కరెక్ట్ ఆర్టికల్ ఏంటి? ఆప్షన్ 1 యాన్, ఆప్షన్ 2 ఏ, ఆప్షన్ 3 నో ఆర్టికల్, ఆప్షన్ 4 ది ఆర్టికల్. కరెక్ట్ ఆర్టికల్ ఏంటో చూడండి ఇక్కడ మనకి. నైదర్ రాము నార్ రాజు ఈజ్ డాష్ క్లవర్. ఆన్సర్స్ అన్నీ రాస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అసలు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేయగలిగారో. ఇప్పుడు మనం ఒకసారి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. ఆర్టికల్స్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గాడ్ క్రియేట్ డాష్ వరల్డ్. గాడ్ క్రియేట్ డాష్ వరల్డ్. నేను మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే చెప్పాను కదా, ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ఫాలోయింగ్ కేసెస్ అని చెప్పాను కదా. బిఫోర్ గాడ్ ఇన్ యూనివర్సల్ సైన్స్లో అసలు ఆర్టికల్ని యూజ్ చేయకూడదని చెప్పాను. సో ఇక్కడ మనకి నో ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. గాడ్ క్రియేట్ డాష్ వరల్డ్ అంటే నో ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రోహిత్ ఈజ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఐ అనేది ఏంటండి? వౌల్ సౌండ్. వౌల్స్కి నేను ఏం యూజ్ చేయమని చెప్పాను మీకు? యాన్ యూజ్ చేయమని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్కి ఆప్షన్ 2 అండి. రోహిత్ ఈజ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, డాష్ హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. హిమాలయాస్ అనేవి మనకి మౌంటైన్స్ అండి. మౌంటైన్స్ వచ్చినప్పుడు నేను మీకు ది యూజ్ చేయమని చెప్పాను కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఆర్టికల్ అండి. ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, గివ్ మీ ఏ డాష్ పెన్. గివ్ మీ ఏ డాష్ పెన్ అంటే మనకి ఏంటంటే ఏదైనా ఒక పెన్ ఇవ్వండి. అడిగినప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ఆర్టికల్ ఏ యూజ్ చేస్తామండి, గివ్ మీ ఏ పెన్. అలా కాకుండా ఏదైనా స్పెషల్ పెన్స్ని మనం తీసుకున్నప్పుడు కానీ స్పెషల్ పెన్స్ గురించి చెప్పినప్పుడు కానీ మనం ది అనేది యూజ్ చేస్తామండి. లాస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పెషల్ పెన్స్కి మనం ది ఆర్టికల్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. స్పెషల్ వస్తువులకి, యూనిక్ వస్తువులకి అనమాట, యూనిక్ థింగ్స్కి మనం ది ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గివ్ మీ ఏ పెన్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. డాష్ ఆంట్ ఈజ్ అన్ ఇండస్ట్రియస్ క్రియేచర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి యాన్ అండి. అండ్ ఆంట్ ఈజ్ అన్ ఇండస్ట్రియస్ క్రియేచర్. ఆంట్ యాంట్ అంటారు చాలామంది, యాంట్ కదండి ఇది ఆంట్ అని పిలుస్తారనమాట. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యాంట్ అంటే వౌల్ సౌండ్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 యాన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నో ఆర్టికల్ అండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్స్కి ముందు ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయకూడదు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 నో ఆర్టికల్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ద రామాయణ ఈజ్ డాష్ ఇపిక్. ద రామాయణ ఈజ్ డాష్ ఇపిక్ అనేది ఇపిక్లో మనకి ఈ వోవల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి యాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ద రామాయణ ఈజ్ యాన్ ఎపిక్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, సరోజినీ నాయుడు ఈజ్ ఎ గ్రేట్ పోయట్. గ్రేట్ అనేది మనకి కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏ గ్రేట్ పోయట్ వస్తుందండి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సరోజినీ నాయుడు ఈజ్ ఏ గ్రేట్ పోయట్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి, థార్ డిజర్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రేట్ ఇండియన్ డిజర్ట్స్. డిజర్ట్స్కి నేను మీకు ఎడార్లకి, మౌంటైన్స్కి ది ఆర్టికల్ యూజ్ చేయమని చెప్పాను కదా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి ఆప్షన్ 2 ది ఆర్టికల్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, నైదర్ రాము నార్ రాజు ఈజ్ క్లవర్. దీనికి నో ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మనకి ఆర్టికల్స్ అనేవి నైదర్, ఎవ్రీ, ఎయిదర్లో యూజ్ చేయకూడదు అనమాట. సో ఆప్షన్ 3 నో ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓవరాల్గా 10 క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో నాకు తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.